ఖర్గే నియంతృత్వం వైపే ఆయన మొగ్గు అనే అంశం ఏ రకంగా చూడాల్సింది? అంత సులభం కాదు. మన దేశంలో ఎన్నికల్ని ఆపే అంత సిచ్యువేషన్ ఉంటుందని అనుకోను. ఎందుకంటే ప్రపంచంలో అనేక ప్రజాస్వామిక రాజ్యాంగాలు విఫలమైన భారతదేశ రాజ్యాంగం నిలబడింది. ప్రపంచంలో సగటున లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాల సగటు జీవితకాలం 17 ఏళ్ళు. మన దేశంలో 75 ఏళ్ళైనా మన ఎన్నికలు విత్ ఆల్ లిమిటేషన్స్, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతున్నాయి. మన స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉంది, స్వతంత్ర మీడియా ఉంది. విత్ ఆల్ లిమిటేషన్స్, అనేక లోపాలు ఉండొచ్చు. శాంతియుతంగా అధికార మార్పిడి ఉంది, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ ఉంది, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా మళ్ళీ గెలిచినా ఎన్నికల్ని ఆపేసే అంత సీన్ ఉంటుందని అనుకోను. అయితే ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయంటే, భారతదేశంలో గత 10 ఏళ్ళుగా మనం చూస్తే అంతకుముందు జరగలేదా అంటే అంతకుముందు కూడా ఈ ట్రెండ్ ఉంది. కానీ ఇటీవల కాలంలో బలపడిన ట్రెండ్ ఏంటంటే వివిధ వ్యవస్థలలోకి రాజకీయ జోక్యం పెరిగింది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థానే అధ్యక్ష తరహా లక్షణాలు పెరిగాయి. ఇప్పుడు ఇది మొదట్లో మనకు ఇందిరాగాంధీ ఐహాంలో ఈ ధోరణి ఉండే, ఎమర్జెన్సీ ఈ పరిణామాలన్నీ చూసాం. తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ పోస్ట్ ఇందిరాగాంధీ ఫేజ్లో మనకు ఈ ధోరణి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ధోరణి, అధ్యక్ష తరహా పోకడలు లేవు. కానీ మళ్ళీ నరేంద్ర మోడీ ఫినామినల్ వచ్చాక పార్లమెంటరీ డెమోక్రసీ పక్కకు పోయి ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. మోడీని చూసి ఓటేయండి. అప్పుడు ఆ రోజుల్లో ఇందిరా ఇండియా అనేవాళ్ళు, ఇప్పుడు మోడీ మోడీ అంటున్నారు. ఇండియా కూడా పోయింది. అప్పుడన్నా కనీసం ఇందిరా ఇండియా అనేవాళ్ళు, ఇప్పుడు అది కూడా పోయి మోడీ మోడీ అంటున్నారు. అప్పుడు కనీసం పొలిటికల్ లీడర్లు అనేవాళ్ళు ఇందిరా ఇండియా అని. ఇప్పుడు ఏకంగా పార్లమెంటు లోపలనే నినాదాలు మోడీ మోడీ అని. సో అందువల్ల ఇక్కడ దైవం దగ్గర కూడా మోడీ, ఇప్పుడు మోడీ నామస్మరణే పెరిగిపోయింది. జై శ్రీరామ్. ఇది భారత ప్రజాస్వామిక రాజ్యాంగం అంగీకరించదు. భారత రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీని అందిస్తుంది, ఏక వ్యక్తి పాలన ఎప్పుడు కూడా అంగీకరించదు. ఇది నేను చెప్పడం కాదు, వాజ్పేయి వర్సెస్ అద్వానీ అని లోహ పురుష్ వికాస్ పురుష్ అని ఆ రోజుల్లో పెద్ద చర్చ బీజేపీ వాళ్ళే నడిపారు. ఆ వాజ్పేయి వికాస్ పురుష్ అని, అద్వానీ లోహ పురుష్ అని. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణి, మోడీ వికాస్ పురుష్, అమిత్ షా లోహ పురుష్ అని. సో ఈ వికాస్ పురుష్ లోహ పురుష్ అన్న భావనల్ని బీజేపీ ప్రచారం చేస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సలహా ఇచ్చింది, ఇది వదిలేయండి, వ్యక్తి ఆరాధనా తత్వం, అంశాల వారీగా పార్టీ నడవాలి, సైద్ధాంతికపరమైన అంశాల వారీగా వ్యక్తుల చుట్టూ నడవకూడదు అని వాజ్పేయి అద్వానీల కాలంలో ఆర్ఎస్ఎస్ సలహా ఇచ్చింది. అప్పుడు సలహా ఇవ్వగలిగింది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కూడా లేదనుకుంటాను. ఎందుకంటే మోడీ అమిత్ షా ద్వయం ఆర్ఎస్ఎస్ కన్నా బలోపేతమయ్యారు. సో అప్పుడు కనీసం ఆర్ఎస్ఎస్ కూడా ఇంటర్వ్యూన్ అండ్ టెల్ టవరింగ్ లీడర్స్ అయిన వాజ్పేయి అద్వానీలకు కూడా ఈ ధోరణి మంచిది కాదు, ఈ వ్యక్తి ఆరాధనా తత్వం చెప్పగలిగారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పే స్థితిలో కూడా లేని రాజకీయ వాతావరణం కనబడుతోంది. ఇది ప్రజాస్వామిక మౌలిక